ముగ్గురు వచ్చారు. ఆ, ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. ఆ, వచ్చి ఆయన మంచం మీద ఎల్లకితల ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా, మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన్ని. ఉమ్, ఆయనేమో కొట్టండి కొట్టండి కొట్టండి, ఎవరు మీరు ఎవరు మీరు, పొలవ 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 అని అరిచేస్తున్నారు ఆయన. ఉమ్, ఆ అరుపులకి నాకు ఏదో కల వచ్చిందేమో అలా అరుస్తున్నారు అనుకున్నాను నేను. తీరా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను. తలుపు తీసేటప్పుడు వచ్చేసాడు. ఉమ్. అక్కడ ఓ మనిషి కాపలా ఉన్నాడు. వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయాడు. ఎంతమంది వచ్చారమ్మా? ముగ్గురే. ఉమ్. ముజో ముజో అంటున్నారు వాళ్ళు. ముజో ముజో అంటే ఏంటో నాకు తెలియదు. హిందీలో మాట్లాడారా? అది హిందీయో ఉర్దూ గుజరాతీయో నాకేం తెలుసు బాబు. ఉమ్, ముజో ముజో అంటే మాట్లాడొద్దు మాట్లాడొద్దనో ఏదో వాళ్ళ భాష. ఓకే. నన్ను నొక్కేసి మాట్లాడొద్దని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా కుదేసేసేటప్పుడు నేను వణికిపోతున్నాను. ఆయన్ని అక్కడ పిడి 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 కొట్టేసి ఇక్కడ 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 అన్ని చోట్ల ముసలాన్ని కొట్టేస్తుంది. ఆయన కొట్టకండి అంటే నా భాష వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. వాళ్ళు అలాగే కొట్టేసి ఆఖరికి నోట్లో గుడ్డలు పెట్టేసేసి, మూతికి గుడ్లు పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆయన గట్టిగా అరిచేస్తుంటే నన్నేమో ఇక్కడ వేసేసి నాది మెళ్ళోది పుస్తుల బొందు, సూత్రాల బొందు ఉమ్, లాగేశాడు. లాగేస్తే నేను చివరి ఇలా కింద పట్టుకున్నాను, సూత్రాలు మిగులుతాయని. వాటితో సహా లాగేసుకున్నాడు. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించి సుమారు 3 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని కూడా చోరీ చేశారు. ఈ ఘటనపైన పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి చోరీ జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సిఐ రాజశేఖర్ రెడ్డి, డిఐ రవికుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.